మేడం చెప్పండి. వైసీపీ నాయకులు అంటున్నారు చంద్రబాబు నాయుడు వచ్చాడు సంక్షేమ పథకాలు ఏం ఇవ్వడం అని చెప్పి అంటున్నారు. నిజంగానే సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు రాష్ట్రానికి సంబంధించి? సంక్షేమ పథకాలు చంద్రబాబు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదనేసి మాట్లాడడానికి వాళ్ళకి నోర్లు ఎలాగొస్తున్నాయండి? అసలు వృద్ధులు అనేది ఫస్ట్ సమస్య అండి. సంక్షేమ పథకాల్లో వృద్ధులది ఫస్ట్ సమస్య. మీరు ఇస్తానన్న ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకం 3,000 చెప్పారు. మీరు ఎలా పెంచుకుంటూ వచ్చారండి? కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలాగిచ్చారు? అసలు మాట్లాడడానికి నోర్లు ఎలాగ వస్తున్నాయండి వీళ్ళకి? వీళ్ళు అనడానికి కూడా ప్రజలకు కానీ ఎవరికి కానీ ఈరోజు పొగుడుతున్నారు, కానీ సంక్షేమ పథకాల విషయంలో ఎవరు ఏం మాట్లాడట్లేదండి. గవర్నమెంట్ వచ్చి కూడా ఎన్ని మహా లేదండి 8 నెలలు. ఈ 8 నెలలు ఎంత దెబ్బ అండి, వరద దెబ్బ. అందులో కూడా ఆయన ఎలాగ పోరాటం చేశారండి. ముసలోడు అని ఇష్టం వచ్చినట్టు నోర్లు వాగిన వాళ్ళందరికీ చెప్పు తీసుకొని చెప్పినట్టు సమాధానం చెప్పారు ఆయన. అలాంటిది సంక్షేమ పథకాలు ఇస్తారు. 8 నెలలే కదండి అయింది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఎన్ని తాకట్లు పెట్టారో, ఎంతకు తాకట్టు పెట్టారో తెలియని విషయమా ఏంటంటే ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలండి. ఏదో వాళ్ళ ఉనికిని తెలియజెప్పుకోవడం కోసం మాట్లాడే మాటలే తప్ప చంద్రబాబు నాయుడు గారు చేస్తానన్న పని చేస్తారు, చేసి తీరుతారు. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి బహిరంగంగా అని చెప్పారు, రాష్ట్రం యొక్క అదే పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి నేను ఇస్తాను, ఇవ్వకుండా అయితే ఉండను అన్నాడు. అనేపాటికే వైసీపీ నాయకులు ఇంకా అదే తడువుగా అసలు ఇవ్వనని చెప్పేసాడు. ఇంకేముంది, గాలికి వదిలేసాడు. సంక్షేమ పథకాలు ఇచ్చి చంద్రబాబు అంటే మోసం అంటే చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఏమండి, వైసీపీ నాయకుల మాటలు వినే స్టేజ్లో ఎవ్వరూ లేరండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తానన్నది చేస్తారు. ఈరోజు హైదరాబాదు ఆ రేంజ్లో ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విత్తనం అండి. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన అభివృద్ధి అనే చిన్న విత్తనం వేసి మహావృక్షం చేశారు. ఈరోజు రాష్ట్రం మీ 5 సంవత్సరాల్లో ఎంతసేపు సంక్షేమ అంటే ప్రజల్ని ఎంతసేపు అడుక్కోమంటున్నారు. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఒక అభివృద్ధి చూపిద్దాం, ఒక ఉపాధి కల్పిద్దాం అని ఏమి లేదండి. వాళ్ళకి చూపించే అభివృద్ధి ఏంటంటే నూడిల్స్ బళ్ళు అవే తప్ప ఇంకేం ఉండవు. ఎంతసేపు ప్రజల్ని మొద్దుబారిపోండి, మేము ఇస్తాము, మీరు భిక్షం ఎత్తుకోండి అంటున్నారు. కానీ మీరు ఇచ్చే స్టేజ్లో ఉండమని వాళ్ళు చెప్పరండి. ఆ స్టేజ్కి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అయితే దావోస్ వెళ్ళారు. దావోస్లో వెళ్ళి ఏం తేలేదు, మేము ఉండగా 3 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు తెచ్చాయని చెప్పి అంటారు. నిజంగానే ఆ విధంగా జరిగిందంటారు? అసలు 3 లక్షల కోట్లు మరి ఎప్పుడు తెచ్చారు? దావుదెల్లవయ్యా బాబు అని ఆయన ఎవరు, గుడివాడ అమర్నాథ్ గారు అంటే చలేస్తుంది కోటేసుకొని ఇంట్లో కూర్చున్నానని చెప్పిన పెద్ద మనిషి 3 కోట్లు తెచ్చినట్టు ఎప్పుడు తెచ్చారో మరి ఏం చేశారో అయితే మనకైతే తెలియదు. మరి తెచ్చినట్టయితే రాష్ట్రానికి ఒక్క కంపెనీ చూపించమనండి. ఈరోజు ఐటీ రంగంలో లోకేష్ బాబు గారు వెళ్ళి మాట్లాడుతున్నారు, వెళ్ళి అందరితో మాట్లాడుతున్నారు ఐటీ రంగం ఇదయ్యి. మరి గుడివాడ అమర్నాథ్ ఏ రోజైనా ఎవరితోనన్నా కాన్ఫరెన్స్లో ఉన్నట్టు కానీ లేదు, జగన్ గారు వెళ్ళి మాట్లాడినట్టు కానీ, మీ జగనన్న గారు వెళ్ళి మాట్లాడినట్టు కానీ చూసారా? దావీదు స్వయాన ఒక రాష్ట్రానికి అధిపతి సీఎం గారు ఆయన అంతటా ఆయన వెళ్ళి మాట్లాడి వస్తే వీళ్ళు విమర్శలు. ఏ రోజన్నా జగన్ గారు వెళ్ళి ఎంతసేపు లండన్ వెళ్ళామా వచ్చామా అన్న మాట. కానీ ఇంకా ఇన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏ కంపెనీలు ఉన్నాయో జగన్ గారిని ఒకసారి లిస్టు చెప్పమనండి చూద్దాం. ఇవన్నీ మాకు వద్దు. కానీ ఒక్కసారి ఎంతమంది మాలాంటి తల్లులు అల్లాడిపోతున్నారు పక్క రాష్ట్రాల్లో పిల్లల్ని ఉద్యోగాలు చేస్తూ. ఈరోజు మాకు ఉపాధి హామీ పథకాలు కాదండి, ఉపాధి చూపిస్తున్నారు. ఏంటంటే ఉపాధి అనేది చూపిస్తున్నారు. ఏదో ఇచ్చామా తీసుకున్నారా, ప్రజలు భిక్షకాలు చేయకుండా ప్రజలు ఇచ్చే స్టేజ్కి చంద్రబాబు నాయుడు గారు తేడాని చూస్తున్నారు. అది ఓర్వలేక మాట్లాడే మాటలు ఇవన్నీ అవి పట్టించుకోకూడదండి. ఇక్కడ పక్కన లోకేష్ని ప్రమోట్ చేయడానికి దావోస్ తీసుకెళ్ళాడు, పవన్ కళ్యాణ్ తొక్కేద్దాం అని చెప్పి ఆయన తీసుకెళ్ళని చెప్పి అంటున్నాను. నిజంగానే ఆ విధంగా జరుగుతుందా? ఈ కూటమి యొక్క పనితనం చూసి తట్టుకోలేక మాట్లాడే వాళ్ళ మాటలు మనం పట్టించుకొని మన పని ఆగిపోవడం వేస్ట్ అండి. వాళ్ళు మాట్లాడే మాటలకి మనం కామెంట్ చేస్తుంటే వాళ్ళు పెద్దవాళ్ళు చేయడం తప్ప రెండోది ఏమీ లేదు. వాళ్ళ కామెంట్లు చేసుకున్నారండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారండి. ఈరోజు గిరిజన తండాలోని రోడ్లు పడ్డాయంటే ఎవరు పుణ్యం అండి? అసలు మీ ఆయానంలో రోడ్లు ఉన్నాయా? గతుకుల రోడ్లు. ఈరోజు రోడ్లు చూడండి. మనం కాదండి, మన రాష్ట్రం కాదండి, పక్క రాష్ట్రం వాళ్ళు ట్రోల్స్ చేసేవారు. ఈరోజు ఎవరు ట్రోల్స్ చేయట్లా రోడ్ల గురించి. అప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి? అదే చూస్తుంటే విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు A2గా ఉన్నాడు, ప్లస్ నెంబర్ 2 స్థానంలో ఉన్న వైసీపీలో ఉన్న నాయకుడు అర్ధాంతరంగా ఎందుకు పార్టీని వదిలి వెళ్ళిపోయాడు అంటారు? ఏంటి, చట్టం
పని తను చేసుకుపోద్దని ఇదివరకు వీళ్ళేదో ఆ డైలాగులు చెప్పారు చూడండి, ఆయన పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా చట్టం తన పని తను చేసుకుపోద్ది, ఆయన ఏటుగా ఉన్న ముద్దాయి తాలూకా అవన్నీ బయటికి లాగుతారు. ఇదేం చంద్రబాబు నాయుడు గారు లాగట్లేదు, లోకేష్ గారు లాగట్లేదండి. అదేంటంటే లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు, అంతేగాని కక్షపూరిత చర్యలు వీళ్ళు చేసినట్టు టీడీపీ చెయ్యట్లేదండి, చెయ్యరు కూడా. అలాంటి ఆలోచనలు ఉండవు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రపంచ పటంలో ఫస్ట్ చూపించాలి మనది. అంటే ఇక్కడ లోకేష్ గారు గతంలో రెడ్ బుక్ ఎవరైతే అక్రమాలు అన్యాయం చేశారో వాళ్ళని భర్తం అన్నారు. దాంట్లో పేర్లు ఉన్నాయి కాబట్టి భయపడే రిజైన్ చేశాడా? అంతే కదా మరి. గవర్నమెంట్ మాది, ప్రజలు అంటే వైసీపీ గవర్నమెంట్ మాది, మేము 35 సంవత్సరాలు మాదే, ప్రజలు మాకే ఓటేసేస్తారు, ప్రజలు భిక్షగాళ్ళు చేసి మేము ముష్టి పడేస్తున్నాం, వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మాకే ఓట్లు వేస్తున్నారు అన్న విరవీగి ఈరోజు ఇష్టం వచ్చినట్టు అరాచక పాలన చేశారు. గవర్నమెంట్ ప్రజలు తెలుసుకున్నారు, మార్పు కోరుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు విధి విధానాలు తెలుసుకున్నారు, పట్టం కట్టారు. ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ అవుద్దండి. తప్పు చేసినోడు శిక్ష పడాలి కదా, పడకపోతే ఇంకోటి చేస్తాడు. అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్ర చేసి 2 సంవత్సరాలు అయింది, దాన్ని ఎలా చూస్తారు? ఆయన ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారు? ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారా? ఏమండి, విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎలా చేస్తున్నారు అనేసి అంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఏంటంటే సీఎం హోదాలో ఆయన, విద్యాశాఖ మంత్రి హోదాలో ఆయన పేద ప్రజల దగ్గరికి వెళ్ళి, ప్రభుత్వ కళాశాలల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫుడ్డు, వాళ్ళ విధి విధానాలు ఎలాగున్నాయో ప్రతిదీ తెలుసుకొని ఈరోజు పిల్లలకు మంచి ఫుడ్ అందజేస్తున్నారండి. నేను చిక్కీలు ఇస్తున్నాను, ఇంకోటి ఇస్తున్నానని వెళ్ళి కనీసం టేస్ట్ కూడా చూడడం తెలియదు. వీళ్ళు ఇస్తున్నానని చెప్పలా, ఎచ్చులు చెప్పుకోకుండా అక్కడికి వెళ్ళి తిని చూసి ఫుడ్ బాగుందా లేదా అని తిని చూసి చెప్పిన గొప్ప వ్యక్తి అండి చంద్రబాబు నాయుడు గారు. ఆయన విమర్శించడానికి వీళ్ళకి నోర్లు ఎలాగ వస్తున్నాయండి? అయితే చంద్రబాబు నాయుడు గతంలో ఉన్న కోర్టు కేసులు తప్పించడానికి వాళ్ళ అధికారుల మీద ఒత్తిడి తెచ్చారని చెప్పి అంటున్నారు. ఇంకో పక్కన వాళ్ళ ఒక లాయర్ కోర్టు కేసు వేస్తే కోర్టు తీవ్రంగా మందలించింది ఆ లాయర్ని. ఒక సీనియర్ లాయర్ వెళ్ళి దాని తరపున వాదిస్తానికి పోతే తిట్టి పంపించింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన మీద వేసిన కేసులు కూడా డిస్మిస్ చేసింది కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి, గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నోసార్లు కోర్టు మొట్టికాయలు వేసి కోర్టే చిరాకు పడ్డదండి. వీళ్ళు మారరు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు. వాళ్ళ గవర్నమెంట్లోనే వాళ్ళు ఏమీ చేయలేని వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇప్పుడు ఏం చేస్తారండి? ఇవన్నీ ఏంటంటే మేము ఉన్నాము ఏదో ఉనికి తెలియచేసుకొని మనం వాళ్ళ గురించి మాట్లాడుకొని టైం వేస్ట్ చేసుకోవడం తప్ప దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యం లాంటి వాళ్ళు. రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో కంపల్సరీ అభివృద్ధి చేస్తారు, చేసి చూపిస్తారు. మాలాంటి తల్లిదండ్రులు మేము సంతోషిస్తాం, మా పిల్లలు మా దగ్గర ఉంటారు. అదే చూస్తుంటే రాష్ట్రంలో సంక్రాంతి అసలు ఏం నడవట్లేదు, అసలు ఎవరు సంతోషంగా లేరు, మేము ఉంటే అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసలు ఆ పరిస్థితి జరిగింది ఈ సంక్రాంతిలో? అవునండి, ఎవరు ఉంటారండి మరి. కొడాలి నాని గారు ఏదో అంటే మాకు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకి తెలియదండి, ఆ క్యాష్ నోన్ అలాంటివి పెట్టుంటే మరి వాళ్ళ ప్రభుత్వంలో పెట్టినట్టు మన చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ పెట్టుంటే ప్రజలు డబ్బు తీసుకెళ్ళి తగలెడుతుంటుంటే సంతోషంగా ఉన్నట్టు వాళ్ళ దృష్టిలో. అవన్నీ బంధించి ఎక్కడికక్కడ చక్కగా చూసుకొని పద్ధతిగా జరిగింది కదా. జనాలను అడగమనండి. వీళ్ళు జనాల్లోకి వచ్చి సంక్రాంతి బాగా చేసుకున్నారా లేదని జనాలను అడగమనండి, అంతేగాని వీళ్ళకెళ్ళు దుప్పట్లో కప్పుకొని కళ్ళకంటే ఎలాగండి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏవైతే ఉన్నాయో అది రేపటి నుంచి రోజువారీ విచారణకి రమ్మని చెప్పి అడిగింది. ఆయన లండన్ నుంచి వస్తారని అనుకుంటున్నారా? అసెంబ్లీకే రాని మనిషి, ప్రజల సమస్యల గురించే భయపడ్డ మనిషి, ఆయన సొంత విషయాలు కోర్టు దగ్గరికి వచ్చి నించునే చంద్రబాబు నాయుడు గారిలో నీతి ఉంది కాబట్టి ప్రజల ముందుకు కానీ కోర్టు ముందుకు కానీ రావడానికి నేను సిద్ధమని గర్వంగా చెప్పుకున్నారు. ఈయన్ని చెప్పమనండి, ఆ మాట రమ్మని చెప్పండి. తప్పులు లేవు అనుకున్న ఏ నాయకుడైనా సరే జగన్ గారిని వచ్చి నేను చేయలేదు అని చెప్పమనండి, చాలు. మేము చెప్పక్కర్లేదు. ఆయన యాటిట్యూడే చెప్పుద్దండి, ఆయన తప్పు చేశారా ఒప్పు చేశారా అనేసి. మరి ఆయన యాక్చువల్గా జనవరిలో ప్రజల ముందుకు వస్తా అన్నాడు, ఇంత మటుకు ఎందుకు రాలేకపోతున్నాడు అంటారు? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటండి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంట. పాదయాత్రకు మళ్ళీ కాళ్ళని ఎక్సర్సైజులతో ప్రిపేర్ చేస్తున్నారంట, అందుకని రాలేకపోతున్నారు. వస్తారండి. అంటే కాళ్ళకి మసాజ్ చేయించుకుంటున్నారండి. ఆ మసాజ్ అంతా తీరి రక్త నరాలని ఉబ్బిన తర్వాత అప్పుడు వస్తారండి పాదయాత్రకి ముద్దులు పెట్టడానికి.
అది అంటే సమస్యల మీద పోరాడతారా లేకపోతే ఆయన అందరం ఎక్కడానికే చూస్తాడంటారా? అసలు సమస్యల మీద పోరాడడం కాదండి, అందరం ఎక్కడం కోసం ప్రజల్లోకి వస్తాడు. ప్రజల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్, రిషికొండ ప్యాలెస్ లాంటి దాంట్లో దాక్కుంటారు అంతే. అంటే గతంలో ఆయన చెప్పాడు మంచి చేస్తేనే ఓట్లు వేయండి అని చెప్పన్నారు. ప్రజలను మరి మంచి చేయలేదు కాబట్టి ఓట్లు వేయలేదు. గతంలో ఆయన చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఓట్లు వేశారు. అది ఒప్పుకోరు కదండి. ఏది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారన్న ఒక అంటే అంతకుముందు కూడా వాళ్ళు అలాగే చేస్తుంటే అన్ని ఓట్లు వచ్చి ఉంటాయండి. కాబట్టి ఆ ఉనికిని ఇప్పుడు చాటుకుంటున్నారు అంతే. ఓవరాల్గా సూపర్ 6 పథకాలు ఈ గవర్నమెంట్ అమలు చేస్తుందా మీరు నమ్ముతున్నారా? ఏమండి, గవర్నమెంట్ ఫామ్ అయ్యి 8 నెలలు, ఇంకా చాలా టైం ఉంది. మెయిన్ మనకు కావాల్సిన పెద్దవాళ్ళకి అంత అమౌంట్ ఒకేసారి ఇస్తానన్నారు, ఇచ్చారు కూడా. ఇచ్చిన ఇది దానికి అమలు చేస్తారు, చేసి తీరుతారు. రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథకంలో నడిపిస్తారు. యువతికి ఉద్యోగాలు ఇవ్వడంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నెంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారు. నెంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారు.